హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి అయితే మెదక్ ఫోర్ట్ అనమాట. సో మెదక్ ఫోర్ట్ వచ్చేసి కాకతీయస్ కట్టించారు. ఇది 12th సెంచరీలో కట్టించారనమాట. సో ఫోర్ట్కి అయితే 3 ఎంట్రన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ప్రథమ ద్వారం, తర్వాత సింహద్వారం అండ్ గజద్వారం అంటే ఎలిఫెంట్ ఎంట్రన్స్ అట్లాంటిది అనమాట. అంటే ఎప్పుడైనా కింగ్స్ వచ్చేవాళ్ళు కదా, ఎలిఫెంట్ ఎక్కి వచ్చేవాళ్ళం కదా అప్పట్లో. సో అది రావడానికి గజద్వారం యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో సింహద్వారం కూడా కింగ్స్ నడుచుకుంటూ రావడానికి యూజ్ చేసేవాళ్ళు. సో ప్రథమ ద్వారం అయితే మెయిన్ ఎంట్రీ అనమాట. ఎవరైనా రావాలంటే అదే ద్వారం నుంచి రావాలి. సో అది దీన్ని కోట చిన్న హిస్టరీ. అండ్ ఈ తర్వాత వచ్చేసి కుతుబ్ షాహీ డైనాసిటీ అండర్లో వెళ్ళిపోయింది. సో తర్వాత వచ్చేసి దీని పైన టాప్లో ఒక మస్జిద్ చూపిస్తాను. సో మస్జిద్ కట్టారనమాట. సో ఇప్పుడు నేనున్న ప్లేస్ వచ్చేసి హరిత లోపలనే, ఫోర్ట్ లోపలనే హరిత హోటల్ అనమాట. సో ఇక్కడ నేను మంచిగా కోక్ తాగుతూ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాను. సో అప్పట్లో కింగ్స్ కూడా ఇట్లనే ఎంజాయ్ చేసేవాళ్ళు అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎంత రాయల్టీగా ఉండేవాళ్ళు అంటే ఇక్కడ నేను కూర్చొని తింటూ ఉంటే నాకు అనిపిస్తుంది అంటే ఎంత రాయల్గా ఎంజాయ్ చేసేవాళ్ళు కింగ్స్ అని. సో ఇక్కడ మొత్తం స్కై, నేను చుట్టూ ఫోర్ట్, ఎవ్వరు లేరు, ఓన్లీ ఒక్కనే ఉన్నా ఫోర్ట్ మొత్తంలో. ఇక్కడ షెఫ్ ఉన్నాడు అంతే, ఇంకెవ్వరు లేరు. సో మస్త్ ఎంజాయ్ చేస్తున్నా. సో ఒక కింగ్ లాగా ఎంజాయ్ చేస్తున్నా అనిపిస్తుంది. సో మీరు కూడా ఈ ఫోర్ట్కి రండి, మంచిగా కింగ్ లాగా ఇక్కడ ఎంజాయ్ చేయండి. అండ్ కొన్ని మంచి వ్యూస్ ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ లాస్ట్లో చెప్తాను ఇంకేమేమి ఉంటాయి అనేది. సో ఈ వ్లాగ్ మొత్తం చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకుంటే ఈ ఫోర్ట్ ఎక్కాలంటే మాత్రం మస్త్ ఎనర్జీ కావాలి, మంచిగా తిని రండి. ఓకే, చలో, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ మెదక్ ఫోర్ట్. మనమైతే ఇప్పుడు మెదక్ ఫోర్ట్ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి ఒక 20 minutes కంటిన్యూస్గా పైకి ఎక్కితే మనం మెదక్ టాప్లోకి వెళ్తాం, మన మెదక్ ఫోర్ట్ టాప్కి వెళ్తాము. అందుకని చాలా ఓపిక కావాలి. మీరు ఎప్పుడైనా ఇక్కడ రావాలంటే మాత్రం 10-11 లోపే రానికి ట్రై చేయండి, ఆర్ ఆఫ్టర్నూన్ లోపు రానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక 2 hours or 3 hours ఈజీగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ నుంచి చూస్తే అయితే మనకు మెదక్ మొత్తం కనిపిస్తుంది. మీకు పైనుంచి మెదక్ చర్చ్ కూడా కనిపిస్తుంది అనమాట. అది ఎలా ఉందో చూపిస్తా, ఓకేనా? ఇదంతా ఎక్కి మనమైతే వెళ్ళాలన్నమాట పైకి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సో అది ముబారక్ మహల్ అనమాట. ఇప్పుడు ఒక హోటల్ వాళ్ళు అయితే మెయింటైన్ చేస్తున్నారు అక్కడ. సో అక్కడ కూడా మీకు వీడియోలో చూపిస్తా లాస్ట్లో, ఎందుకంటే అక్కడనే మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఇచ్చినాం కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తినుకుంటూ, అదే అనమాట. సో ఇక్కడ నుంచి అయితే టాప్ మొత్తం కనిపిస్తుంది. సో ఇవన్నీ మెట్లు అనమాట. ఇది మెదక్ ఫోర్ట్ ఫస్ట్ ఎంట్రీ అనమాట. దీన్ని ప్రథమ ద్వారం అని అంటారు. సో కోతులు చూడండి ఎట్లున్నాయి. సో అప్పట్లో ఎంట్రీ ఇది. సో ఇక్కడ కూర్చోడానికి ఉన్నాయి చూడండి. మనం ప్రథమ ద్వారం ఎంట్రీ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది సింహద్వారం అన్నమాట. సో ఇక్కడ మెదక్ ఫోర్ట్ అంటే రాజులు ఇక్కడ నుంచే ఎంట్రీ అయ్యేవాళ్ళు అని చెప్తారు. అండ్ మనకు వచ్చేసి లోపల గట్టమ్మ టెంపుల్ కూడా ఉందన్నమాట. అండ్ ప్రీవియస్గా ఇదైతే అంటే 17th సెంచరీలో ముస్లిమ్స్ రూలర్స్ కింది చేతిలోకి వెళ్ళిపోయింది. బట్ దీని కన్స్ట్రక్షన్ మాత్రం మనకు కాకతీయులు కట్టింది మాత్రం యాజ్ ఇట్ ఈస్గానే ఉందన్నమాట. ఈవెన్ దో వాళ్ళు ఆక్యుపై చేసిన మన శిల్పకళని మాత్రం వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. సో అది ప్రూఫ్ అన్నమాట. సో ఇక్కడైతే కోతులు అయితే చాలా ఉన్నాయి. అవి ఏమనవు, బట్ ఏమన్నా అంటే ఇట్లా భయపెడతాయి అన్నమాట. సో ఇప్పుడు నాకు కోతి భయం పెట్టింది. ఇది సింహద్వారం అన్నమాట. సో సింబాలిక్గా ఇక్కడ 2 సింహాలను కూడా పెట్టారు చూడండి పైన. సో సింహద్వారం నుంచి ఇట్లా చూస్తే ఇలా ఉంటుందన్నమాట. సింహద్వారం చూసిన తర్వాత మనమైతే లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళగానే మనకైతే ఓపెన్ స్పేస్ అయితే దర్బార్ లాంటిది ఒకటి కనిపిస్తుంది. సో ఇదనమాట సింహద్వారం నుంచి ఎంట్రీ అవ్వగానే. ఇక్కడ కూర్చొని దర్బార్ ఏర్పాటు చేసే వాళ్ళు అని అన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. పైకి ఎక్కుతూ పోతే మనకి ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా, అక్కడ
గుర్రపు శాల ఉంది అని అన్నారనమాట. అండ్ ఏనుగులు పెట్టే ప్లేస్ కూడా ఉందంట. ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వగానే మనకు లెఫ్ట్ అండ్ రైట్లో కూర్చోడానికి మళ్ళీ స్పేస్ ఉంది. అండ్ ఇది పైకి ఎక్కేది అనమాట. ఇక్కడ పైకి ఎక్కేది మన రిటర్న్లో చూపిస్తా. చాలా మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది అనమాట. సో పైనుంచి చూడండి ఎట్లుందో. అంటే మనం మెట్లన్నీ ఎక్కితే ఇట్లా మొత్తం మెదక్ మొత్తం కనిపిస్తుంది. ఇంకా టాప్ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది, అది కూడా చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గజద్వారం అన్నమాట. సో ఇక్కడ 2 ఏనుగులని చెక్కారు చూడండి, అటు ఇటు. సో ఇది గజద్వారం అని అంటారు. ఇక్కడ నుంచి కూడా కింగ్ ఎంట్రీ ఉండేదన్నమాట. సో ఎంట్రీ దగ్గర ప్రతి దగ్గర చూడండి సైడ్ కూర్చోడానికి, ఉండడానికి, సైనికులు నిల్చోడానికి అన్ని ప్లేసులు ఉండేవి చూడండి. సో ఇక్కడంతా కింగ్స్ ఉండే ప్లేస్ అన్నమాట అప్పట్లో. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ఇదంతా దర్బార్ అనమాట. అంటే క్వీన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉండడానికి, అండ్ కింగ్స్ వాళ్ళ ఉండడానికి దర్బార్ అన్నమాట. సో మొత్తం పైకి ఎక్కుదాం. సో ఇది వచ్చి 500 స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో ఎక్కుతూ ఉంటే మొత్తం చాలా దమ్ము వచ్చేసింది. మొత్తం పైకి వచ్చిన తర్వాత మనకైతే ఫస్ట్ మనకు స్ట్రైట్గా కనిపించేది అయితే ఒక మస్జిద్ అయితే కనిపిస్తుంది అనమాట పైన. ఇది కనిపిస్తుంది కదా, ఇదే మస్జిద్. ఇది ఒక్కటి వచ్చేసి చార్మినార్ స్టైల్లోనే ఉంటుంది. అప్పట్లో కుతుబ్ షాహీ వంశస్థులు దీన్ని పాలించారు కదా, అందుకోసమే చార్మినార్ స్టైల్లో ఇక్కడ మస్జిద్ కట్టారు. సో ఇక్కడ నుంచి చూస్తే మెదక్ మొత్తం కనిపిస్తుంది చూడండి. సో అక్కడ కొంచెం చెట్లు ఉండే, అందుకోసం క్లియర్ వీడియో లేదు. ఇది వచ్చేసి జైలు అనమాట. అప్పట్లో ఎవరైనా తప్పు చేస్తే ఇక్కడే చీకటి రూమ్లోనే బంధించేవాళ్ళు అన్నారు. సో ఇది మెదక్ టాప్లో ఉంటుంది. సో దీనిపైన మస్జిద్ కట్టారు. సో ఇదంతా స్పేస్ అక్కడ. మళ్ళీ రిటర్న్ వెళ్తాం, ఎందుకంటే మస్జిద్ అయితే గేట్ క్లోజ్ ఉండే. సో పైకి అయితే ఎక్కే ఛాన్స్ లేదు. అది ఎప్పుడో ఫ్రైడే అట్లా ఓపెన్ చేస్తారని చెప్పారు. సో చూడండి ఇదంతా మనం నడుచుకుంటూ పైకి వెళ్ళాలన్నమాట. అంటే ఇదంతా ఇప్పుడు వెళ్తున్నాం కదా, అదే రూట్లో మనం వెళ్ళినాం. సో ఇక్కడ నుంచి మెదక్ మొత్తం కనిపిస్తుంది అనమాట. అగో చూడండి. సో చెట్లు అవి ఉండే వరకు నాకు ఎక్కువ కవర్ చేయలేకపోయినా. పైన తాగడానికి వాటర్ ఉన్నాయి చూడండి. అంటే మంచి అప్పట్లో సాగు చేసుకోవడానికి వాటర్ అనమాట. సో డిజైన్ పరంగా అయితే చాలా బాగా చేశారు, చాలా పైకి చేశారు. శత్రువులు ఈజీగా రాకుండా కట్టారనమాట కోట. చూసారా దమ్మెట్లు వస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఈ కోటకి రావాలనుకుంటే మెదక్ ఫోర్ట్కి మీరైతే 12 లోపు రావడానికి ట్రై చేయండి. 12 to 2 ఒక 1 to 2 అవర్స్ ఈజీగా స్పెండ్ చేయొచ్చు. అండ్ కొంచెం టైంపాస్ కూడా చేయొచ్చు. సో ఇక్కడైతే సైనికులు ఉండేవాళ్ళంట ఇక్కడ పైన. సో మెట్లు ఎక్కి చూద్దాం. అయినా పైన అయితే ఏం లేదు అని చెప్పారు. ఒకేగా ట్రై చేద్దాం, ఏముందో చూద్దాం. సో ఈ మెట్లు ఎక్కితే అయితే మనకైతే సైనికులు నించున్న ప్లేస్ అయితే కనిపిస్తుంది అంట. అక్కడ చెట్లు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళడానికి రాలేదన్నమాట. సో మళ్ళీ కిందికి వెళ్ళేసి మేమైతే బయటికి వెళ్ళినా. సో బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడైతే సింహద్వారం ఉంది కదా, సో దానిపై నుంచి వ్యూ చూపిస్తా. సూపర్ ఉంటుంది, పదండి. ఇక్కడ నుంచి పైకి ఎక్కితే, అంటే ఇది సింహద్వారం అన్నమాట. ఇక్కడ నుంచి పైకి ఎక్కితే మనకైతే మెదక్ ఫోర్ట్ వ్యూ సూపర్ కనిపిస్తుంది. అది చూపిస్తా.
సో ఇక్కడ నుంచి కొంచెం కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఫ్లాగ్ పోల్ ఉంది. కనిపించేదంతా మెదక్ సిటీ అన్నమాట. మన వెనక మొత్తం ఫోర్ట్ ఉంది. సో చూడండి ఎంత టాప్లో ఉన్నాం. మనం ఇప్పుడు వెళ్ళే ప్లేస్ అన్నమాట సీక్రెట్ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ అప్పట్లో సైనికులు నించునే వాళ్ళు ఎవరైనా ద్వారం దగ్గరకు వస్తే, అంటే సింహద్వారం దగ్గరకు వస్తే ఇక్కడ నుంచి నూనె పోసేవాళ్ళు అనమాట, వేడి వేడి నూనె. అండ్ ఇక్కడ నుంచి వాటర్ అట్లాంటివి ఏమన్నా వస్తే తీసుకోవడానికి దానికోసం కట్టారనమాట. చూడండి ఎంత మంచిగా కట్టారో. అండ్ ఇక్కడ ఎవరైనా నించుంటే కూడా కనిపించారు, అంటే ఆపోజిట్లో ఎవరైనా శత్రువులు ఉంటారు కదా. ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కదా షెల్ఫ్ లాగా, అక్కడ దీపాలు పెట్టేవాళ్ళంట. అంటే నైట్ టైం ఉండదు కదా, అప్పట్లో కరెంట్ ఉండేది కాదు కదా. సో అక్కడ దీపాలు పెట్టేవాళ్ళంట. సో దానికైనా పైనకి వెళ్తే అంటే ఇక్కడ కూడా రాజు అప్పుడప్పుడు కూర్చొనే ప్లేస్ అనమాట. ఇక్కడ మెట్టును చూడండి, అక్కడ ఎక్కి అక్కడ కూర్చొని చూసేవాడంట. సో చూడండి ఎట్లుందో. సో ఇది మనమైతే మళ్ళీ ప్రథమ ద్వారం దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మళ్ళీ మెట్లు దిగేసి కింద ముబారక్ మహల్ ఉంది కదా, అంటే అది ప్రీవియస్గా హరిత రిసార్ట్ వాళ్ళు తీసుకున్నారు. దాని దగ్గరికి వెళ్దాం. సో దాని పక్కన కూడా ఫోర్ట్ కొంచెం ఉంది, అక్కడ కూడా చూపిస్తా. సో ఇక్కడ చూడండి మనకు దీన్ని ఎట్లా కట్టారు అది మొత్తం చరిత్ర ఉంది చూడండి. మనం ప్రథమ ద్వారం నుంచి కిందికి దిగిన తర్వాత మనమైతే ముబారక్ మహల్ వెనక సైడ్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఏసీస్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ పైన రూమ్లో కూడా ఉన్నాయన్నమాట, ఎవరైనా కావాల్సి వచ్చి ఉండొచ్చు. హరిత రిసార్ట్ వాళ్ళే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇక్కడ వంట చేసి రాజు తినేది ప్లేస్. అండ్ అక్కడ ఇంకా కొంచెం కిందికి వెళ్తే గుర్రాలు నిలబడేది అండ్ రాజు బయటికి వెళ్ళే ప్లేస్ కూడా ఉందంట. అక్కడ మొత్తం చెట్లు ఉన్నాయన్నమాట. సో అందుకోసం వెళ్ళలేదు. సో చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. సో ఇక్కడ చిన్న రెస్టారెంట్ కూడా ఉంది హరిత వాళ్ళది. సో అక్కడ మనం కూల్ డ్రింక్ తీసుకుందాం, వీలైతే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తిందాం. ఫ్రెంచ్ ఫ్రైస్ అయ్యా దీన్నే ముబారక్ మహల్ అంటారనమాట. అప్పట్లో ఎవరైనా గెస్ట్లు వస్తే ఇక్కడ ఉండేవాళ్ళు. అండ్ ఇక్కడ ఫుడ్ కిచెన్ కూడా ఉండేదంట. ఇక్కడ ప్రజెంట్ అయితే హరిత రిసార్ట్ వాళ్ళైతే తీసుకున్నారు. అండ్ ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తున్నారు అన్నమాట. ఇదైతే చాలా నీట్గా ఉండే, మంచిగా అనిపించింది ఇక్కడ. అండ్ నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ కూల్ డ్రింక్ అయితే ఆర్డర్ ఇచ్చుకొని మంచిగా మెదక్ సిటీ వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నానన్నమాట. ఈ పిల్ల ఎట్లా చూస్తుంది చూడండి. సో నేను మీకోసం ఇంత కష్టపడి, అంటే మీకోసమనే కాదు నా కోసం, నా ఎంటర్టైన్మెంట్ కోసం కూడా తిరుగుతున్నా. సో కష్టపడి వ్లాగ్స్ ఇస్తున్నా కదా. సో దయచేసి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే.
వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. వాట్సాప్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకే, నా లింక్ అయితే మీరు అందులో కాపీ చేస్తే దొరికిపోతుంది. ఆ లింక్ తీసుకొని మీ వాట్సాప్ గ్రూప్లో పెడితే అక్కడ నుంచి కూడా వ్యూస్ వస్తాయి. అక్కడ నుంచి అర్నింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతుందని హోప్ చేస్తున్నా. ఒక 600 అవర్స్ అయితే అర్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో కొంచెం చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. మనం మెదక్ ఫోర్ట్ రావాలంటే ఇప్పుడు కనిపిస్తున్న రోడ్ అంతా పైకెక్కి రావాలన్నమాట. సో చూడండి, చాలా మలుపులు ఉంటుంది. ఏం లేదన్నా ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట. సో అందుకోసమే నేను బైక్ అన్నా ఆటో అన్నా హైర్ చేసుకొని రండి, బెస్ట్ అన్నమాట, బెస్ట్ సొల్యూషన్.